అది ఎన్నాళ్ళకి మీకు ఉద్యోగం వస్తే అప్పుడు దాకా నిరుద్యోగ వృద్ధి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 200 నుంచి 2000 పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు గారు. ఈ ముండ 3000 ఇస్తానని చెప్పి 5 ఏళ్లకు పిలిచాడు. 5 ఏళ్లకు పిలిచాడు. చంద్రన్న ప్రేమ ఏంటో తెలియదు. ఈ జనం అధోగతి పాలయ్యారు. రాష్ట్రమంతా తిరోగమనంలో పయనిస్తుంది. కారు కోతల ముఖ్యమంత్రి అని ఎవడన్నా ఉంటే చరిత్రలో జగన్ మిగిలిపోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్నమోపాడివి, పరిపాలన తెలియనటువంటి వాడివి, ఎందుకు వాగ్దానాలు ఇచ్చేవారు అడుగుతున్నా. ఇచ్చినోడివి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. తెలియక మాట్లాడా, బుద్ధి తప్పైపోయింది, నన్ను క్షమించమని ప్రజలను కోరుకోవాలని బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఈనాడు చదువుకున్న ఇంజనీర్లు కానీ సర్టిఫికెట్లు రాక, ఉద్యోగాలకు వెళ్ళలేక, కాలేజీల చుట్టూ తిరగలేక, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి వాళ్ళని ద్రోహం చేసిన మాట నిజం కాదా? నీకు సిగ్గు శరం ఉందా? పక్కన ఉన్న తమిళనాడు ఎవరంటే మన దగ్గర చూడండి అనేవాడు. ఇప్పుడు పెట్రోల్ 120 చేసి నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నా. అప్పుడు గ్యాస్ బండ 500 ఉండేది, ఇవాళ 1250 రూపాయలు గ్యాస్ బండ చేసి 1250 పెంచి జనం జీవితాలతో చెలగాట మాట్లేదా? ఏంటి నువ్వు ప్రజల గురించి చేసిందని అడుగుతున్నా. ఉపాధి హామీ పథకం ద్వారా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిపా నియోజకవర్గాన్ని. ఈ రోజున నేను చేసిన దాంట్లో నేను అప్పుడు మీ ఊరికి ఇచ్చినటువంటి డబ్బుల్లో సగం డబ్బులు ఇచ్చారా ఈ చౌటాగాళ్ళని అడుగుతున్నా. ఈ రోజున ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయి అంటే దానికి కారణం నేను, లోకేష్ బాబు గారు. ఈ రోజున సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే కారణం లోకేష్ బాబు గారు, నేను, చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ. ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి భుజం మీద వేసుకెళ్ళాం. ఈ రోజున ఈ కల్తీ సారా వల్ల కానీ, కల్తీ బ్రాందీ వల్ల కానీ అనేక కుటుంబాలు చితికిపోయి పెరాలసిస్ వచ్చి అయ్యా దేవుడా భగవంతుడా కాపాడమని చెప్పి రక్షించమంటా ఉంటుంటే కన్నీళ్ల పర్యంతం అవుతోంది. వీళ్ళందరూ నేను అయిపోవటానికి కారణం ఏంటి? ఈ రకంగా సారా ఎప్పుడైనా నేను ఉన్నప్పుడు అమలించినా? ఈనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క కల్తీ ముందుతో పేదల యొక్క ఆరోగ్యాలు తాళ్లు తెగిపోతా ఉంటే ఆ యొక్క ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డికి తగలకుండా పోతుందా అని అడుగుతున్నా. మరి రాక్షస పాలన, ఇలాంటి రాక్షస నాయకులు ఉంటారా? ఇలాంటి రాక్షస నాయకుడికి అధికారం వస్తే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మిగిలిన వాళ్ళు కానీ బతుకుతారా అని అడుగుతున్నా. నువ్వు 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి దేశంలో ఈ రోజు కాకపోతే రేపైనా ఈ ముఖ్యమంత్రి పదవి పోయాక జైల్లో వచ్చేది నువ్వు, కానీ జనంలో వచ్చేది నేను, జనంలో వచ్చేది నేను, జైల్లో వచ్చేది నువ్వు. నీకు మాకు పోదు రాని అడుగుతున్నా. చంద్రబాబు గారితో, వైఎస్ రాజశేఖర రెడ్డితో, రోసయ్యతో, కిరణ్ కుమార్ రెడ్డితో, వీళ్ళందరితో కూడా శాసనసభ్యుడిగా వాళ్ళతో కూర్చొని పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా నియోజకవర్గ ప్రజానీకానికి జన్మలకి కూడా మర్చిపోలేను. వ్యవసాయం చేసే కుటుంబానికి వీడి పొలంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ప్రతి ఆడకూతురికి 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయసు వచ్చే వరకు నీ తండ్రి నీ ఫోన్ బిల్లు కట్టలేడేమో కానీ నీ యొక్క చిన్నాయనైనటువంటి చంద్రబాబు గారు నెలకి 15,000 ఇచ్చి మీకు 59 ఏళ్ల వయసు వచ్చేదాకా ఆదుకునే బాధ్యత చంద్రబాబు గారిదమ్మా. నీ పిల్లలు చదువుకుని ప్రయోజకులై ఉద్యోగం లేక, రాజధాని లేక ఉంటా ఉంటే 3,000 రూపాయలు మన యువగళం ద్వారా
మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మీ 3,000 రూపాయలు ఇచ్చి మీరు ఉద్యోగాలు ఎదుర్కోవడానికి మీ కుటుంబానికి అండగా ఉంటామమ్మా. అది ఎన్నాళ్ళకి మీకు ఉద్యోగం వస్తే అప్పుడు దాకా నిరుద్యోగ వృద్ధి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 200 నుంచి 2,000 పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు గారు. ఈ ముండా 3,000 ఇస్తానని చెప్పి 5 ఏళ్లకు పిలిచాడు. 5 ఏళ్లకు పిలిచాడు. చంద్రన్న ప్రేమ ఏంటో తెలియదు. ఈ జనం అధోగతి పాలయ్యారు. రాష్ట్రమంతా తిరోగమనంలో పయనిస్తుంది.